సీనియర్ పొలిటీషియన్ రాజ్యసభ సభ్యుడు కేకే ఇంటికి వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికే బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన కేశవరావు కాంగ్రెస్ లో చేరతానని ప్రకటించారు. తుది శ్వాస విడిచే వరకు కాంగ్రెస్ లోనే ఉంటానని ప్రకటించారు ఆయన. ఇప్పుడు కేకేతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఓకే ఆన్లోనే ఉంది కనెక్ట్ చేసి ఒకటే 5 minutes ఇక్కడికి వస్తారు. ఓకే ఆన్లోనే ఉంది కనెక్ట్ చేసి ఒకటే 5 minutes ఇక్కడికి వస్తారు. ఓకే ఆన్లోనే ఉంది కనెక్ట్ చేసి రైట్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ ప్రసాద్ అందిస్తారు. రైట్ రత్న, కొద్దిసేపటి క్రితమే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీనియర్ నాయకుడు కేశవరావు ఇంటికి రావడం జరిగింది. తనను మర్యాదపూర్వకంగా డిన్నర్ కు ఆహ్వానించినట్టు తెలుస్తా ఉంది. ఈ యొక్క డిన్నర్ కు సంబంధించినటువంటి సమావేశంలో ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జానారెడ్డితో పాటు ముఖ్యమంత్రి ప్రత్యేక సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి కూడా కేకే నివాసాన్ని చేరుకోవడం జరిగింది. కేకే నివాసానికి తొలిసారిగా వచ్చినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేకేతో పాటు తన కుమార్తె అయినటువంటి హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఘన స్వాగతం పలికారు. ఈ క్రమంలో తనతో వ్యక్తిగతంగా కొంత చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరతానని కేశవరావు ప్రకటించిన నేపథ్యంలో ఈ రోజు ఈ యొక్క డిన్నర్ కు ఆహ్వానించిన క్రమంలో అయితే పార్టీలో ఏ విధంగా చేరబోతా ఉన్నారు, ఏ వరుసలో చేరబోతారు అన్నటువంటి అన్ని అంశాలకు సంబంధించి సుదీర్ఘంగా కూడా చర్చించినటువంటి మనకు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇటీవల మనం చూడవచ్చు కేశవరావు కూడా మర్యాదపూర్వకంగా వెళ్లి కలవడం జరిగింది. అదే ప్రత్యేకంగా ఇప్పుడు రాష్ట్రానికి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి దీపాదాస్ మున్షిని కూడా కేశవరావు కలిసిన నేపథ్యంలో కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీలో కేశవరావు చేరబోతా ఉన్నారు. ఈ రోజు కేశవరావు కుమార్తె అయినటువంటి గద్వాల్ విజయలక్ష్మి హైదరాబాద్ మేయర్ అయితే ఈ రోజు పార్టీలో చేరడం జరిగింది. దీనికి సంబంధించి మరికొంత సమయం అయితే పడుతుంది. ఎందుకంటే సుమారు 2 గంటల పాటు ఇక్కడ సీఎం డిన్నర్ లో పాల్గొనడంతో పాటు ప్రత్యేకంగా చర్చించనున్నట్టు మనకు తెలుస్తా ఉంది రత్న. రైట్, థాంక్యూ రామ్ ప్రసాద్.